తగ్గించాడు. You made your point, I got it. Right. సింపుల్ సార్, 5 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యేటప్పుడు ఇదే ప్రధానమంత్రి గారు ఆ రోజు $107 దాకా బ్యారెల్ పోయినప్పుడు ధరలను నియంత్రించినాము, మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పిండ్రు. ఒక్కసారి ఎన్నికలు అయిపోగానే $92 బ్యారెల్ వచ్చినప్పుడు ఈరోజు $116 దాకా పెట్రోల్ తీసుకొని వచ్చినప్పుడు దీన్ని ఏమని అంటాము? యుద్ధం సమయం ఉన్నప్పుడు, ఎన్నికలు ఉన్నప్పుడేమో నియంత్రణ జరుగుతుంది, ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజల మీద భారం పడతా అంటే ఎట్లా? అండ్ ఇంకొకటి, కిషోర్ రెడ్డి గారు ఏమంటారంటే, విజయ్ గారు మీరు ఇప్పుడు 4 రూపీస్ ఏమో ఫిక్స్డ్ వ్యాట్, తర్వాత 1 రూపీ ఏమో ఒకటి ఎక్స్ట్రా వేస్తారు కదా, మనం అంటే దొంగతనం చేస్తున్నామంట. నన్ను అంటే మిమ్మల్ని కూడా అన్నట్టే. కిషోర్ రెడ్డి గారు ఎన్డీఏకి ఏమంటుండంటే, ₹5 దొంగతనం చేస్తారు మీరు, మేము పెంచినాం కాబట్టి మీకు పెరిగింది, అవి ఇచ్చేసేయండి అంటారు. నేనేమంటున్నా, ₹100 పెట్రోల్ ఏదో ₹50 చేయి, మేము కూడా తగ్గించుకుంటాం, మేము పెంచే కూర్చోం కదా, మీరు ₹50 చేయి. అంటే ఎక్కువ పెంచాడని ఒప్పుకుంటున్నాడు కదా. గత 10 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం 2.5 ఎక్కువ తీసుకుంటుంది. రూపాయలు కాదు, అది రామ్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోని అవసరం లేదు, ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఇది మన్మోహన్ సింగ్ గారి లాజిక్. ఇది ఆటోమేటిక్ గా పెరిగేవి తగ్గేవి అసలు లెక్కలేదు. కానీ అనౌన్స్ చేసి పెంచితే తగ్గిస్తేనే లెక్క అంటున్నారు. రెండు పాయింట్స్ ఏంటంటే, ఒకటి పొదుపు చేయాలంటే కడుపు మార్చుకోవాలా అనే దానికి మరి ఎవరు సమాధానం చెప్తారో, కేంద్రం చెప్తుందా, రాష్ట్రాలు చెప్తాయా, బీజేపీ చెప్తుందా, టీడీపీ చెప్తుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తారా, మాకైనా అనవసరం. ఒకటి, పొదుపు అంటే కడుపులు మార్చుకోవాలా అనేది ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు పెరిగిన రేట్లు, యుద్ధం ఆగిపోయింది లేదా యుద్ధం ముగిసింది అని ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ఈ పెరిగిన రేట్లు తగ్గిస్తారా లేదా? ఈ మేరకు ఈ హామీ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ డిబేట్లోకి వచ్చి మోదీ గారో లేదా ఇంకొకరు హామీ ఇస్తారని నేను అనుకోవట్లేదు, కానీ ఇవ్వకపోతే జనం ఆలోచిస్తారు. అది మాత్రం చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు.